హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నాకు ఫేవరెట్ అయిన జున్ను తయారు చేసి చూపిస్తానండి. చాలా మందికి ఇష్టం ఉంటుంది జున్ను అంటే. ఇప్పుడు సీజన్ కదా! ఈ సీజన్‌లో ఇప్పుడు దొరుకుతుందండి జున్ను పాలు. కాబట్టి మీరు జున్నుని ఖచ్చితంగా ఇయర్‌లో వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా ట్రై చేయండి. మేమైతే ఒక 3, 4 టైమ్స్ తింటాము. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టము. ఖచ్చితంగా చేసుకుంటాము. మా పిల్లలకు, నాకు చాలా ఇష్టము ఇది. ఈ జున్ను చాలా బలమండి. పిల్లలకు కూడా చాలా బలము. అంటే కాల్షియము, హై ప్రోటీన్, హై కాల్షియం ఉంటుంది కదా! చాలా మంచిది కూడా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. దీనికోసం ముందుగా నేనైతే హాఫ్ లీటర్ జున్ను పాలను తీసుకున్నాను. ఇవి సెకండ్ డే పాలంట. ఎందుకంటే మనం ఫస్ట్ డే పాలు తీసుకుంటే మాత్రం ఇంకా చిక్కగా ఉంటాయి. కాబట్టి మనం నార్మల్ పాలను కలుపుకోవాలి. ఇది సెకండ్ డే కాబట్టి దీంట్లో కొన్ని నార్మల్ పాలు కలుపుకుంటే సరిపోతుంది. ఒక టీ కప్ అన్ని నార్మల్ పాలు కలుపుకోవాలి. అంతే అండి. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోండి. మీకు తినే స్వీట్‌ని బట్టి వేసుకోండి. మాకు లైట్ స్వీట్ అంటేనే ఇష్టం మా పిల్లలకి. అందుకనే నేనైతే హాఫ్ కప్ వేశాను. మీరు ముప్పావు కప్పు నుండి కప్పు వరకు వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి. అంటే మీరు తినే స్వీట్‌ని బట్టి ఇంకొంచెం అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని అంతా ఇలా కలవాలండి. బెల్లం అయితే ఇలా గడ్డలుగా ఉండొద్దు. అంతా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇలాచి, మిరియాలు దంచి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ మిరియాలు వేసుకోవడం వల్ల వాతం అనేది ఉండదట. లేదంటే వాతం చేస్తుంది పాలు. కాబట్టి ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఇలాచి, మిరియాల పొడి వేసుకోండి. ఒక 2 ఇలాచీలు, అలాగే మిరియాలు కొన్ని పౌడర్‌లా చేసుకొని ఇలా వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది అయితే దీంట్లోకి శొంఠి పౌడర్ కూడా వేస్తారు వాతం ఉంటుందని. ఆ ఫ్లేవర్ మాకు నచ్చదు. అందుకని మేము మిరియాల పొడి ఒక్కటే వేసాము. కాబట్టి ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. దీంట్లో మనం ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇలా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకోండి. ఇలా స్టాండ్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం కలిపెట్టుకున్న పాల గిన్నె ఉంది గదా! ఆ గిన్నెని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీనికి చుట్టూ మనం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. అంటే దీని పాల గిన్నెపై మూత పెట్టుకోండి. ఆవిరంతా పడకుండా ఉంటుంది. అలాగే దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఒక 15-18 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది లోపల మంచిగా ఆవిరిపై ఉడకాలండి. ఇప్పుడు ఒకసారి తీసి చెక్ చేసుకోండి. ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే ఒక 17, 18 మినిట్స్‌కి నేను చెక్ చేస్తున్నాను. ఇలా చూస్తే మాత్రం ఉడికిందండి. కాకపోతే చెక్ చేసుకోవాలి. అంటే ఒక స్పూన్ తీసుకొని మనం రివర్స్‌లో ఇలా కుచ్చి చూడండి. ఎందుకంటే ఉడకలేదనుకోండి పాలలా కనిపిస్తాయి స్పూన్‌కి. ఉడికితే ఇలా వాటర్‌లానే ఉంటుంది. ఇది అయితే ఉడికిందండి మంచిగా. ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలానే ఒక 10 మినిట్స్ వరకు వదిలేయాలి. అలా చేయడం వల్ల అది చల్లారుతుంది. మంచిగా వస్తుందండి. మంచిగా ఈజీగా ఊడొస్తుంది గిన్నె నుండి. చల్లారిన తర్వాత మనం ఒక చాకు తీసుకొని ఈ గిన్నె అంటే అంచులెమ్మటి ఇలా కదలకుండా మంచిగా ఇలా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మంచిగా కేక్‌లా ఊడొస్తుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇలా చేసుకోవాలి స్లోగా. ఇలా చేసుకొని దీనిపై ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని రివర్స్‌గా చేసుకోవాలి. అంతేనండి. జున్నయితే రెడీ అయింది. కేక్‌లా ఉంది కదా! చాలా బావుంటుంది. మధ్యలో బబుల్స్‌లా వస్తుంది. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కేక్‌లాగా ఉంటుందండి. కేక్ కంటే కూడా ఇదే టేస్ట్ బావుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. పాలు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రీస్ కిచెన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.